నేను మార్చిపెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోని దానికి మేము కాదు కదా. ఇటీవలి కాలంలో జనాలు సోషల్ మీడియా వలలో చిక్కుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. కొందరు రీల్స్ పేరుతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటే మరికొందరు చెత్త వీడియోలు తీస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలాగే తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ప్రణయ్ కుమార్ అనే యూట్యూబర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అతన్ని చిక్కుల్లో పడేసింది. జాతీయ పక్షి నెమలి మాంసంతో కూర అంటూ ప్రణయ్ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఫారెస్ట్ అధికారులు ప్రణయ్ కుమార్ వంట చేసిన ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. అక్కడ సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. అలాగే ప్రణయ్ బ్లూమ్ శాంపిల్ మిగిలిపోయిన కూరను పరీక్షలకు పంపామని, పరీక్షలో నెమలి మాంసమని నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రణయ్ కుమార్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతనికి ఎవరైనా సహకరించినట్లు తేలితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అయితే తాను వండింది నెమలి మాంసం కాదని, కోడికూర అని యూట్యూబర్ ప్రణయ్ కుమార్ చెబుతున్నాడు. వ్యూస్ కోసమని నెమలిని పట్టుకున్నట్లు మార్ఫింగ్ చేశాను తప్ప తాను నెమలిని చంపటం కానీ దాని మాంసంతో కూర వండటం కానీ చేయలేదంటున్నాడు. ఆ వీడియో యూట్యూబ్లో ఉంటే సమస్యలు వస్తాయని కొందరు చెప్పడంతో దాన్ని డిలీట్ చేశానంటున్నాడు. పరీక్షల్లో ప్రణయ్ వండింది నెమలి మాంసమే అని తేలితే అతడికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా పడే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోని దానికి మేము కాదు కదా. సార్ వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఒకవేళ అదైతే నేను దీనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మరి పేరు ఎందుకు పెట్టారు? లీడర్షిప్ గురించి పెట్టాను. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు. మామూలుగా మేము పేరు మార్చినప్పుడు యూట్యూబ్ ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూవర్షిప్ పేరు దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగా నాలెడ్జ్ కూడా లేదు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టడానికి మీకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ చేశాను. మీరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు చెప్పారు, అన్న అది ఎంతైనా నువ్వు చేయలేకపోతూ కావచ్చు, కరెక్టే గానీ కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అయింది? వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు?